ఘట్టోద్గైన కొడుకు ఏం చెప్పినాడు? ఘట్టోద్గైన కొడుకు యుద్ధస్వాములు అంతా చూసినాడు కదా, తల అతను ఏం చెప్పినాడు? బల్బనే కనబడిసింది ఏం చెప్తే ఆమె నాకు ఎవరు ఏమి చంపింది, అర్జునుని చంపింది, ఏమీ తెలియదు, అంతా కృష్ణ భగవానుడే చంపింది, అంతా కృష్ణ భగవానుడే చేసింది అని చెప్పినాడు. అవును, వెనకాల ఉండే ఆయన అన్నింటికీ ప్రేరణ ఇస్తూ ఉండేది. ఇప్పుడు జ్ఞానం ఉండే కదా అన్నీ జరిగినాయి, జ్ఞానం ఉండే అన్నీ జరిగినాయి. అందుకేనండి మాయా విశిష్ట స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు మాయా ఉపహిత స్వరూపంగా ఉన్నటువంటి నిర్గుణ బ్రహ్మ రెండింటిని గురించి తెలుసుకోవాలి. రెండింటిని గురించి తెలుసుకోవాలి. కానీ మిగతా బయట ఉండేటువంటి విషయాలను పట్టుకొని వాటిలో పట్టుకొని ఉంటే జీవితం అయిపోతుంది. ఏమండి, పొద్దున్నే మీరు లేచారా లేదా? పొద్దున్నే 5 గంటలకు ఎనిమిది లేచి ఉంటారు. అయిపోయిందా? ఇప్పుడు 7:15 వస్తుంది. అంటే 5 నుంచి 5 12 గంటలైంది. 12 మళ్ళీ ఒక 2 14 గంటలు గడిచిపోయింది. కానీ 14 గంటల్లో ఏమి సాధించినా ఏమి లేదా? సార్ ఏమీ లేదా? దీనిని పొద్దున్నే 1 గంట సేపు విన్నాము, ఇప్పుడేదో 1 గంట సేపు వింటా ఉన్నాము. ఈ విని దాన్ని ఎట్లా అర్థం చేసుకున్నాము? కరెక్ట్గా అర్థం చేసుకున్నామా? దీన్ని పెడార్థంగా చేసుకున్నామా? మిగతా 12 గంటల్లో ఏం చేసినాం చూడండి ఎట్లా ఉంది. మిగతా 12 గంటల్లో ఆత్మతత్వానికి సంబంధించి ఏమైనా మన మనసును పంపించినామా, లేదా ప్రాపంచిక విషయాలను పట్టుకుని ప్రాపంచిక విషయాలలో మునిగిపోయినామా? ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. ఇది విడిచిపెట్టుట అనేది సాధ్యము కాదు. ఏది విడిచిపెట్టుట? ఎందుకంటే అది ప్రార్థన అనుసరించి జరుగుతుంది. కాబట్టి ఏం చేయాలి? కర్మయోగం. కర్మయోగం అంటే నువ్వు చేసేది కర్మయోగంగా మారాలి. కర్మయోగముగా మారిందంటే ఇప్పుడు చెప్పాను చూడండి. ఇప్పుడేం చెప్పాను? జరగాల్సింది జరుగుతుంది. నేను సంకల్పించను, ఈరోజు ఈ పని చెయ్యాలి అని నా మనస్సు సంకల్పం చెయ్యదు. ఈ పని జరగాలి అని సంకల్పము చెయ్యదు. చేయకుండా ఏది జరుగుతూ ఉంటే దాన్ని చూస్తూ ఉండుట. నేను దాంట్లోకి చేయబెట్టి ఆ పనులన్నీ చేస్తున్నామని అనుకోండి, ఏమవుతుంది? అప్పుడు నువ్వు చేయాల్సిందే. ఎట్లా చేయాలి? నువ్వు చెయ్యాల్సిన పనిని ఏమంటే మళ్ళీ నువ్వు చేయాల్సిన పని అంటే అందరికీ ఒకటే పని కాదండి. మీకు వయసు ఉంది, ఆ వయసు అనేటువంటిది తీరింది. నువ్వు ఇప్పుడు బ్రహ్మచార్య, గృహస్థుడా, వానప్రస్థుడా, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నింటిని తీసుకోకుండా మళ్ళా ఈ మాట చెప్పినాడని చెప్పి మళ్ళీ దీన్ని ఎత్తుకొని చెప్తారు. మళ్ళా ఏమంటే మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి వేరే చెప్తారు. అంటే పని చేయమన్నారు, కర్మయోగం చేయమన్నారు అని చెప్తారు. గృహస్థులుగా ఉండేటువంటి వాళ్ళు కర్మ చేయాలి. వానప్రస్థులుగా ఉండేవాడు ఆయనకు తగింది ఏంది? చచ్చిపోయేదానికి దగ్గర వస్తున్నాడండి. ఏమనుకోవద్దండి. స్వామీజీ ఏమన్నారంటే, స్వామీజీ చెప్పిన మాటలు నేను చెప్పాలిగా, చచ్చిపోయేదానికి అన్నాడని చెప్పి నేను మళ్ళీ చచ్చిపోయే మాట మాట్లాడుతున్నాడని అనుకోవద్దండి. ఎందుకంటే భగవద్గీతలో ఉండేదంతా ఇలాంటి విషయాలే ఉంటాయి. ఇప్పుడు ఈ కొంపలోకి వచ్చినాడు స్వామీజీ అంటారు, ఆ కొంపలోకి ఎందుకు వచ్చినాము అనే విషయం ఆలోచించేటండి వీడు అన్నాడు. ఏ కొంప? ఈ శరీరం అనే కొంపని అంటాడు. ఇంటిని ఇంకేమంటారు చెప్పండి? ఇంకెట్లా మాట్లాడతాడు ఇంకా స్వామీజీ?
మనం ఎప్పుడైనా ఇది కొంప అని అనుకున్నాం ఎప్పుడన్నా? ఇంటిని కొంప అని అనుకున్నప్పుడు ఎట్లుంటుందంటే ఆ కొంపకి ఏమి జరిగినా కూడా పెద్దగా పట్టించుకో. కానీ దాన్ని ఏం చేస్తావు? డెకరేట్ చేస్తావు. ఆ కొంపను డెకరేట్ చేసి నీ మనస్సుకు సరిపోయేటట్లుగా పెట్టుకొని ఏమేమో చేస్తావు. దాన్ని నువ్వు కొంపగా చూడట్లే, ఇంద్ర భవనములాగా చూచుచున్నావు. ఇంద్ర భవనము వల్లే చూచుచున్నావు. ఈ శరీరమును కొంపగా చూడాలి. వ్యాసుల వారు సుఖమహర్షుల వారిని, నైనా నీకు వివాహ వయస్సు వచ్చినది, వివాహము చేసుకో, నేను ఒక అమ్మాయిని చూస్తానన్నాడు. ఈయన పరిగెత్తిపోతాను. పట్టుకున్నాడు, పోయి ముందుకు పోయి నిలబెట్టి పట్టుకొని, ఏమప్పా నేను చెప్తాను వెళ్ళిపోతానంటే, ఈ కొంపనే భరించేది కష్టంగా ఉంటే ఇంకొక కంపకు బల్ల నన్ను పెట్టి నన్ను గృహస్థులను నువ్వు చేస్తా ఉన్నావే. చూడు, గృహస్థుడు అంటే ఏమైంది? గృహస్థాశ్రమం అయిందా? ఇంకో దాన్ని చేస్తున్నావే. మరి నీ దగ్గర ఉంటే నువ్వు ఇంకొక కొంపను కట్టి పెడతావు. ఆ కొంపల నుండి, ఈ కొంపల నుంచి నేను ఎప్పుడు బయటపడన్నా అని నేను పోతున్నానని అన్నాడు. చూసారా, సుఖమహర్షుల వారు అలా అన్నారు. చెప్పినారు కదా, భాగవతంలో ఉన్నదే ఇది. కాబట్టి మనం అలా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు గృహస్థుడుగా ఉండేటువంటి వాడు కంపల్సరీగా వాడేదో జీవనం కొనసాగించదని కర్మలు చేయాలి. వానప్రస్థుడిగా ఉండేవాడు వీడు దగ్గరికి పోతున్నాడు కదా, గృహస్థుడిగా కొన్నాళ్ళు బతుకుతాడు. మామూలుగా లోక సహజంగా బ్రతికేదానికి అవకాశం ఉంది. వానప్రస్థుడు బ్రతుకుతాడనే గ్యారంటీ లేదు. వాడికి కూడా గ్యారంటీ లేదు, వాడికి కూడా గ్యారంటీ లేదు. కానీ వీడితో పోలిస్తే వాడు కొన్నాళ్ళు ఉండొచ్చు. వీడు దగ్గరికి పోతున్నాడు కాబట్టి వీడేం చేయాలంటే, వీడు ఇంతవరకు గృహస్థుడుగా ఉండి కామపు భోగములను అనుభవించినాడు కాబట్టి ఆ కామపు భోగాల్లో ఏమీ లేదని గుర్తించి ఏది సత్యము దాన్ని తెలుసుకునేదానికి పోగలగాలి. అది వానప్రస్థుడు చేయాల్సిన పని. ఏమంటే ఉద్యోగం రక్షిస్తుందా? జ్ఞానం రక్షిస్తుందా? జ్ఞానం రక్షిస్తుంది. నేను ఉద్యోగం చేస్తున్నాను, స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామీజీ నాకు సన్యాసం కావాలన్నా. స్వామీజీ ఏమన్నారు? అనలేదన్నమాట. నీకు తెలిసినట్టు చెప్తావేంటి? అనలేదన్నమాట స్వామీజీ. స్వామీజీ ఆ మాట అనలేదు. చూడండి, సరే చూద్దాం నేను వచ్చి ఆలోచన చేశాను. చూద్దాం అంటున్నాడంటే ఎందుకు అంటున్నాడు స్వామీజీ? అవును, నేను ఉద్యోగం చేసుకుంటాను వచ్చి, స్వామి నాకు సన్యాసం కావాలి స్వామీజీ అంటే ఇదేమన్నా పప్పులు బెల్లాలా ఇచ్చేది? అవును, ఆ మానసిక స్థితిని సెట్ చేసుకోవాల్సింది ఎవరు? కాబట్టి నేను సెట్ చేసుకొని పోయినా. కాబట్టి సెట్ చేసుకొని ఉద్యోగానికి వచ్చి రాజీనామా చేసి దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ పోతే చూద్దాం, మళ్ళీ కూడా చూద్దాం. మీరు అంటే అక్కడ వ్యాసాశ్రమం వాళ్ళు ఉన్నారు కదా, సుఖబ్రహ్మాశ్రమం వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ తీసుకోవచ్చు కదా. ఎన్ని చెప్తారో తెలిసిన, లేదు స్వామీజీ నేను తమరి వద్దనే శ్రవణం చేస్తున్నాను, నేను తమరి వద్దనే నేను సన్యాసాశ్రమం తీసుకోవాలి. సరే చూద్దాం. లాస్ట్కు డేట్ ఫిక్స్ చేసి కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే, ఏమి ఇప్పుడు అర్జెంటు, నెక్స్ట్ ఇయర్ చూద్దాం అంటారు. నేను అమెరికాకి వెళ్ళి వస్తాను, మళ్ళీ చూద్దాం, ఏమి ఇప్పుడు అర్జెంటు అంటారు. చూడండి ఎట్లా అంటే
వీడి మనస్సు ప్రాపంచిక విషయముల్లో ఇంకా ఏమైనా కొద్దిగా తగులుకుని ఉండాలి. సరే, అంత అయిన తర్వాత లాస్ట్కి సరే అని నేను డేట్ ఫిక్స్ చేస్తున్నాను అని చెప్పి మళ్ళీ చెప్పి డేట్ ఫిక్స్ చేసి చెప్పి మళ్ళా కూడా మళ్ళా ఈ విధంగా చెప్పచ్చు. అంటే ఎట్లుందండి, ఎవరి నిర్ణయం తీసుకోవాలి? నాకు నేను నిర్ణయం తీసుకోవాలి. కానీ నేను నా పాటికి నేను ఉంటూ నేను జ్ఞానస్వరూపంలో ఉన్నాను, నేను ఆత్మస్వరూపంలో ఉన్నాను అనుకుంటే కుదురుతుందా? తేడా రావాలి కదా అక్కడ. అది ఎవరికి తెలియాలి? ముందు నా అంతటి నాకు తెలియాలి, నా అంతటి నాకు తెలియాలి. తెలిసిన తర్వాత వేరే వాళ్ళకి తెలుస్తుంది. అంతేనా కదా? ప్రజహాతి యదా కామాన్. కామాన్ కోరికలు జహాతి. జహాతి అంటే విడిచిపెట్టుట. జహాత్ అంటే విడిచిపెట్టుట. ప్రజహాతి అంటే లెస్సగా విడిచిపెట్టుట. ఇంకా దాంట్లో ఏమనే మాత్రం అక్కడ లేవు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్. ఎన్ని? సర్వం. హే పార్థ, మనోగతాన్. బయట విడిచిపెట్టడం కాదు, మనోగత. మనస్సులో ఉన్నాయే, మనసులో ఉండే వాటిని విడిచిపెడితే బయట ఉండేవి ఉంటాయా? నా ఉద్యోగాన్ని మనసులో విడిచిపెట్టినాను, ఉద్యోగం ఉందా? అదే చెప్పండి. అది కొంచెం ఆలోచన చేయాల. ఎందుకంటే నేను మనస్సులో విడిచిపెట్టినాను, నాకేమీ సంబంధం లేదు అని పట్టుకొని ఉండేది. ఏమంటే ఇట్లాంటివన్నీ నాకు వస్తూ ఉంటాయి కాబట్టి అందుకే నేను చెప్తా ఉంటుంది. లేకపోతే ఆ శ్లోకాలు అటువంటి నేనేం చేయాలి? మరి చెప్పాలి అంతే. సర్వాన్ పార్థ మనోగతాన్. మరి ఎట్లుండాలి? ఆత్మన్యేవాత్మనా తుష్ట. ఆత్మయందు ఆత్మ చేత తుష్టిగా ఉండట. అంటే నా యందు నేను తుష్టిగా ఉండట. తుష్టి అంటే సంతోషం. నా యందు నేను ఉంటూ సంతోషంగా ఉండటం అంటే దానికోసం ఒక పెద్ద చాంతాడు ఇచ్చినాడు. కొన్ని వాక్యములు, ఉపనిషత్తు వాక్యం. బలము లేనివాడుగా ఉండి బలవంతుడుగా ఉండుట, ధనము లేనివాడుగా ఉండి ధనవంతుడుగా ఉండుట, తనకు ఎవరి యొక్క సపోర్ట్ లేకుండా ఉండి తనకు తానే సపోర్టుగా ఉండుట. అంటే తనకు సపోర్ట్ లేదనేటువంటి భావనే లేకుండా ఉండుట. చూడండి ఎట్లా ఉంటుంది. తనకు సపోర్ట్ ఎవరు లేరు, బంధువులు ఎవరు లేరు. బంధువులు లేరు కానీ తనకేమన్నా మాత్రం బంధువులు లేరు అనే భావన ఉందా? ఎందుకు? సత్యమైనదేదో ఆ సత్యంలో ఉన్నాడు కాబట్టి బంధువులు మిత్రులు ఎవరు లేరు. ధైర్యం కాదు ఇక్కడ. ఏది సత్యమో అది తనేపై ఉన్నాడు కాబట్టి బంధుమిత్రులంతా కల్పన. ధనం కల్పన. ధనము లేదు కానీ ఎట్లుంటాడు? అంత ధనవంతుని కంటే ఇంకా గొప్పగా. కౌపీనవంత ఖలు భాగ్యవంత. వాడుకుంటే కౌపీనం, వాడు భాగ్యవంతుడు. చూడట్లా. కాబట్టి ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞ తదా ఉచ్యతే. అప్పుడు అతను స్థిత ప్రజ్ఞుడు అవుతాడు. చూసారా? కాబట్టి ఇప్పుడు చూడండి, యదా సర్వే ప్రముచ్యంతే. ఇక్కడ అదే చెప్తున్నారు. ఈ శ్లోకం చూడండి, 10వ పేజీ.
10వ పేజీలో 3వ శ్లోకం. యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది శ్రితాః అథమత్యో అమృతో భవ యత్ర బ్రహ్మ సమశ్నుతే. యదా చెప్పండి. యదా ఎప్పుడైతే ప్రముచ్యంతే. ముచ్యంతే అంటే విడువబడుట. ప్రముచ్యంతే అంటే లెస్సగా విడువబడుట. ముచ్యంతే అంటే విడువబడుట. ప్రముచ్యంతే అంటే దాంట్లో నుంచి పూర్తిగా విడువబడుట. ప్రముచ్యంతే లెస్సగా విడువబడుట. సర్వే కామాః సర్వ కామముల సర్వ కోరికల నుండి ప్రముచ్యంతే బయటపడినవాడు. బయటపడినవాడు అంటే ఇప్పుడు ఆ కోరికలు మళ్ళీ కూడా రావచ్చు. అవి కోరికలు మళ్ళీ వచ్చినా కూడా దానికి వీడు పోవడం అంటే ఆ స్థితికి వచ్చేస్తాడు అనమాట. వీడే విడిచిపెట్టేసి వచ్చినాడు అనుకోండి, వీడే విడిచిపెట్టేసి వస్తే ఆడిపోయిన తర్వాత మళ్ళీ ఆడ కోరికలు రావచ్చు, ఆడ లభించేటువంటి రావచ్చు, ఆడ మళ్ళీ వీడు పతనమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడేంటి ఆ కోరికలు కూడా వీడిని ఏం చేయలేనటువంటి స్థితికి వీడు వచ్చేసి వీడు ఉన్నాడు. ఎక్కడ? యహ ఎవని ఎందైతే అస్య హృది శ్రితాః అతని హృదయములో ఆశ్రయించినటువంటి అంటే ఎవని హృదయములో ఆశ్రయించిన కోరికలైతే మొత్తము పోయినాయో, విడిచిపెట్టబడినవో, తొలగింపబడినవో అతను అథ మర్త్యః అథ మర్త్యో. ఏమంటే మీరు చెప్తారా చెప్పరా? ఎందుకోసం చెప్తున్నాను? మర్త్యః అంటే మనిషి. మర్త్యః అంటే మనిషి. ఏ మనిషి అయితే ఇప్పుడు ఇలా చేశాడో అమృతో భవ. అమృతో భవ అమృత స్వరూపుడు అయినాడు. అమృత స్వరూపుడు అంటే అమృతమును తాగినోడని కాదు. ఆ అమృతము తాగినోడు కొంతకాలం మాత్రమే ఉంటాడు అక్కడ. ఎవరు? ఇక్కడ అమృత భవన్ ఉంది కదా. భగవద్గీతలో అమృతం అని అంటే ఆత్మస్వరూపుడు, మృతము లేనివాడు. మృతము లేనివాడు అంటే స్వరూప స్థితిలో ఉన్నవాడు. అమృతో భవ అత్ర బ్రహ్మ సమశ్నుతే. అప్పుడు బ్రహ్మను పొందినవాడు. అప్పుడు బ్రహ్మను పొందినవాడగును. చూసారా? త్రైత సిద్ధాంతంలో ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ ఒక శ్లోకం ఉంది, 7వ అధ్యాయంలో ఉంది. ధర్మానికి విరుద్ధము కానటువంటి కామము నేను అనుంది. ధర్మానికి విరుద్ధము కాని కామము నేను అని అంటే దానికి ఏమని వ్యాఖ్యానం చేశారో వాళ్ళు చూసుకోండి. మీ దగ్గర బుక్కులు ఉన్నాయి, త్రైత బుక్కులు ఉన్నాయి, చూసుకోండి. చూసుకొని తర్వాత మీరు వచ్చి నన్ను అడిగితే నేను దానికి సమాధానం మళ్ళీ చెప్తా. సరే, ఈరోజుకు మనం ముగిస్తున్నాం. రేపు మళ్ళీ కంటిన్యూ చూసుకుంటాం. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీ కృష్ణ పరమాత్మ की जय बोलो